హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మన బౌండ్లకి అయితే 4 కొరమేండ్లు, ఒక గెండి చేప అయితే పడిందండి. నేనేం చేశానంటే 4 కొరమేండ్లు పడలేక ఆ బౌండ్లన్నీ దాదాపు ఒక 10 బౌండ్ల దాకా కొరమేన్ చేపలకే పెట్టేస్తానండి అచ్చంగా. ఇప్పుడు వాటిలలో ఏం చేపలు పడి ఉంటాయి, కొరమేన్ చేపలు పడి ఉంటాయా పడి ఉండవా ఈ వీడియోలో చూసేద్దాం. కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేసేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓహో, ఈరోజు మాత్రం తీవ్రంగా ఉంది గాలి. ఈరోజు మాత్రం మామూలుగా లేదండి, గాలి దుమ్ముగా ఉంది. సముద్రం అలల్లాగా ఉన్నాయి, చిన్నం కాదు. ఏమో గాలి మీద సాక్ష్యం చేస్తున్నట్లుగా ఏమల్లేసనువా పట్టే గాలాలిగా ఏందో వినబడలా. అన్నం తింటే కదా నువ్వు కడుపు నిండా బాగా మాట్లాడతావు గట్టిగా. అరకేసి కొరమేలు పడాలంట. సైడ్ ఆడ పెడతాడు, పెట్టేసాను నాన్న పడాలి. తొక్కిచ్చేస్తానేమో భయం ఉంది. ఈరోజు త్యాగం చేయాలి కృప. చేపలు పడకుండా ఉంటాయి చూడు, బోన్లు ఎన్ని మార్చేసుకున్నాం. మారుద్దాం. భయంకరంగా ఉంది. ఫ్రెండ్స్, మనకి ఉండేది మొత్తం బౌండ్లు వచ్చి 17 బౌండ్లు అండి. ఎక్కువ కట్టలేదు. ఆ మేకలు కొనిన దానివల్ల బిజీగా ఉన్నాం కాబట్టి ఎక్కువ బౌండ్లు అయితే కట్టలేదు అనమాట. ఇక నుంచి ఎక్కువ బౌండ్లు అయితే కట్టుకుంటాను. కొరమేండ్లకి ఎక్కువ పెట్టున్నా, మామూలుగా పైలట్లు గెండ్లకి వచ్చి తక్కువ బౌండ్లు పెట్టున్నాను. 17 బౌండ్లలో సగం సగం అన్నట్టుగా. ఇప్పుడు మొదటగా మనం ఎత్తపోయేది కొరమేనికి పెట్టిన బౌను. పడి ఉంటుందో తెలియదు. నేనైతే చాలా అంటే మన సబ్స్క్రైబర్లు వీడియో చూస్తున్న మన సబ్స్క్రైబర్లు కొన్ని చిట్కాలు చెప్పున్నారు కామెంట్లలో. వాళ్ళు చెప్పినట్టుగా మీరు వీడియో చూస్తున్నట్టే మీరు చెప్పినట్టుగా నేను ఈరోజు బౌండ్లు పెట్టున్నాను. పడి ఉండవో చూడండి మీరే, ఆ కామెంట్ చేసిన వాళ్ళు. ఫస్ట్ బౌండ్లు అయితే ఏం లేదు, ఉందో మార్చునా. లేవు, ఇంకా టైం ఉంది. ఈరోజు మాత్రం బౌండ్లు మార్చాలి,
కొంచెం హుషారుగా ఉన్నానండి, ఎందుకంటే డల్గా ఉంటే చేపలు పడట్లేదు, హుషారుగా ఉంటే చేపలు పడతాయి అని ఒక గట్టి నమ్మకంతో ఉన్న పట్టుదలతో ఇప్పుడు మళ్ళీ మిగతా బోన్ల దగ్గరికి వెళ్ళిపోదాం. అయ్యో, రెండో బోన్లే కూడా ఏమి లేవు, కానీ నేను మాత్రం నిరాశ అయితే చెందను. నిరాశ అయితే పడనండి, గట్టిగానే ప్రయత్నిస్తాను, వీలైనంత వరకు ప్రయత్నిస్తా. పెద్ద చేపలు పట్టాలి కదా. కొరనండి అటంత సరే అయితే. మొత్తం ఖాళీగానే ఉన్నాయి. 3 బౌండ్లు అయితే ఒక్క కొరమేను కూడా లేదు. కొరమేండ్లకి పెట్టినప్పుడు కొరమేండ్లు పడవు, అడు వేరే చేపలు పెట్టినప్పుడు కొరమేండ్లు పడతాయి. నిజమే ఇది కూడా. సరేలే, ఇప్పుడు మనకేముంది, ఇప్పుడు ఈ పడకు నీకు ఏరు దగ్గర పెట్టేసుకున్నాము అంతే. ఈరోజు చేయబోయేది ఈరోజంతా అంతే. మా నాన్న కూడా ఆడొకటి ఉంది. యా, నాలుగు. ఏమైంది కృప, ఒకటంటే ఒక చేప లేదు. కానీ మనం మాత్రం నిరాశ పడము, నిరాశ పడకూడదు. ఈ చేపల వేట అంతా ఇలాగే ఉంటుంది. ఇంతవరకు ఒక్క చేపను కూడా పట్టలేదు కదా. మొన్న ఇక్కడే కదా కొరమేను ఉంది. టేస్టీ పక్క ఏమంటావా? పట్టా దోశ ఇడతా పట్టు ట్రై చేయి. నేను పడతా. అవకాశం వచ్చినప్పుడు వచ్చిందా పెట్టుబడిగా నేను ట్రై చేస్తాను. ఈ పక్క చాలా ఉన్నాయ్యా, భలే ఉన్నాయి ఈ పక్క. ఇంకా
అంత నిదానం పడితే ఉంటాయా? అట్టే పట్టాలి. ఇక గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి, మొత్తం చాటుకు వెళ్ళిపోయినాయి. పట్టే చూసావా నువ్వు? అట్టు పట్టిదా చుప్పు నీటి పట్టి అయితే ఇంక అట్టే స్పీడ్గా పట్టుకుంటే కదా దొరుకుతాయా? నాకు దొరుకుతుంది. దాదాపు 7 బౌండ్లు ఎత్తితే ఒక్క చేప కూడా పడలేదండి. 8వ బౌండ్లో 2 చేపలు పడ్డాయి. 9వ బౌండ్ ఎత్తుతున్నాను. ఎంత ఎంజాయ్మెంట్గా ఉండిందో. అబ్బా, చేపలు కూడా అంతే ఘోరంగా పడుతున్నాయి. ఓకే, ఒకటి ఉంది. పదో బౌను లేదు కృప, బౌన్లు కదిలిపోనాయా? నేను చెప్తే నువ్వు నమ్మకపోతుంది. ఎందుకు తీసేద్దాం పై నుంచి? ముందు పెట్టుదని పదకొండు ఎత్తితే 3 చేపలు ఉన్నాయి. హైలైట్ అబ్బా ఈరోజు వరకే. చేపల మొన్నగా చూసే మనం ఉలికితట్లు. దేవుడా దేవుడా, పెద్ద కొరమేన ఉండాలయ్యా. ఏందో తేలిగ్గా రాస్తుంది. తీసి ముందు పెట్టి. అయ్యా కృప, ఏంది కొరమేళ్ళకి ఏమని పెట్టామో కానీ ఏమన్నా పడ్డాయి కృప చేపల. పైలట్లు కూడా పడలేదు. అటువైపే మేలు, ఒక దాంట్లో కాకుండా ఒక దాంట్లో పట్టు. ఈరోజు చేపల వేట చాలా పరాజయం చెందింది. ఇక నా చూడవలసిన బౌండ్లు 2 ఉన్నాయి. ఆ 2 చూసుకుని వెళ్ళిపోదాం. ఎందుకు టైం వేస్ట్? అవును. అదో ఆ 2 కాడికే ఎందుకంటావా? అది కూడా ఎక్కడ ఉండేది అవతల. వద్దులేపా, గాలికి మళ్ళీ అవతలకి. మాట ఏమో నిజం, ఎక్కడ నిమ్మలంగా ఉంది. అవతల చూడు అలా ఎట్టొస్తున్నాయో. సముద్రం ఉన్నట్టుంది. ఈ మూడు ఏం చేయాలి? పోదామా? ఇంకేదైనా పడి ఉంటే మనమేనా పులుసు పెట్టుకుందామని. పాయ గిండె పడి ఉంటుందేమో.
చూద్దాం, ఒక్క చేప అన్నా ఉంటుందేమో పైలట్ అయినా కూడా. మరీ ఘోరంగా ఉంది కృప, చెప్పుకున్నట్టు కూడా సిగ్గుగా ఉంది. చెట్ల మీదకి వచ్చేస్తున్నాయి నీళ్ళు. ఏదో పడుంది, ఉందా? ఏదో పడుంది, లేదంటే ఎవరైనా ఎత్తేనే ఎత్తేసి ఉండాలి. ఎందుకంటే భూమి పక్కకు కొట్టేస్తాం అవునే కదా. అందద్దియా చూడా చూడవన్నీ లెక్క చేప అయినా. అవునులే. పడ్డే వరకు పెద్దదే పడింది. ఈరోజు పెద్ద కూడా ఉంది. ఏమే పెద్ద చేప కదా, ఆ, కొంచెం చేపల ప్రాబ్లం ఉంది. ఏమే గుడ్లు ఉన్నాయా? కట్టేసినాను. వదిలేసిన ఆ చేప నోటి నిండా చేప పిల్లలు ఉన్నాయండి, అందుకని వదిలేసిన. చిన్న చేపలు. ఆ చేప నిండా ఉన్నాయి, నోటి నిండా ఉన్నాయి ఇలాంటి చేప పిల్లలు దాని నిండా, అందుకని వదిలేసాను. పెద్ద చేపే, ఇంతలా పెద్ద ఇంత చేప. పెద్ద చేపే విడిచిపెట్టేసా. ఈరోజు మన చేపల వేట. ఈరోజు మన చేపల వేట 1, 2, 3, 4 చేపలతో ముగిసింది. అది ఉంటే 5వ చేప. ఇలా జరిగిందండి చేపల వేట. దరికైతే వెళ్ళిపోతాను. అంతగా నేను అనుకున్నాను, కొరమేన్లు పెట్టాం కదా, ప్రతి బౌండ్లో కొరమేన్ చేప అయితే పడి ఉంటుందని బాగా ఫిక్స్ అయిపోయాను నేను. కాకుంటే ఇలా జరగద్దని అనుకోలేదు. అనుకుంది ఒకటి, అయినది ఒకటి. కొలత పడింది గుంజులు చెక్క. కానీ ఇప్పుడు కొడలు మార్చాం కాబట్టి మరిగిన పడతాయేమో.
ఫ్రెండ్స్ అసలు అనుకోలేదు ఇలా జరగద్దని. ఏందండి 4 చేపలు నిన్న 4 కొరమేండ్లు పడ్డాయని బౌండ్లు అన్నీ తీసుకొచ్చి కొరమేండ్లు పెడితే ఈరోజు 4 చేపలు పడ్డాయి. ఆ 4 చేపల్లో 5 చేపలు పడితే ఒక దాన్ని ఇడిచిపెట్టేసాము. బా ఏం చేయాలి కృపట్లే, పులుసు పెట్టాలా అమ్మాలా అర్థం కాలేదా? ఇన్ని చేపల పులుసు పెడితే మరి ఎట్లా మెయింటైన్ చేయాలి ఇట్లా అర్థం కావట్లా. చాలా అంటే చాలా ఘోరం. పోయా ట్యాంకీ కానీ రాలేదు ఇక. వచ్చింది ట్యాంకీకి, ట్యాంకీ బిడ్డకి సరిపోయింది. చాలా అంటే చాలా ఘోరంగా పడ్డాయండి ఈరోజు చేపలు. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, అప్పుడప్పుడు ఇలాగ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు చేపలు పడ్డా వీడియోలే కాదు, చేపలు పడని వీడియోలు కూడా పెట్టాలి. ఈరోజు ఇలా జరిగిందనమాట. ఇప్పుడు పెట్టాను కదండి బౌండ్లో, రేపు ఆ బౌండ్లలో ఏం చేపలు పడి ఉంటాయో చూసేద్దామండి. డౌట్ ఉంది, రేపే పోవాలా 2 రోజుల తర్వాత పోవాలని ఒక డౌట్ కూడా ఉంది. ఎందుకంటే పడలేదు కదా, కొంచెం ఒక 2 రోజులు లేట్గా వెళ్తే పడతాయేమని కొంచెం ఆశ ఉంది. కానీ లేట్గా వెళ్తే చేపలు చచ్చిపోతున్నాయి, ఇదొకటి ప్రాబ్లం. ఏమైతే ఏముంది, పెట్టిన బౌండ్లలో ఏం చేపలు పడి ఉంటాయో వీడియోలో చూసేద్దాం రేపు వచ్చే వీడియోలో. ఇదేనండి, కొత్తగా వీడియో చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. లైక్లైనా చేయండి, చేపలు పడలేదు ఈరోజు మాకు. బాయ్ బాయ్.